హాయ్ ఫ్రెండ్స్, హలో. మనమైతే ఈరోజు భక్షాలు చేసుకుంటున్నాం, అంటే ఓలిగలు అంటాము. కొన్ని చోట్ల అయితే భక్షాలు అంటారు. అవి ఇది పూర్ణం కదా, అంటే గ్రైండ్కి ఆడిచ్చినా మిక్సీకి వేసినావా? గ్రైండ్కి వేసిన. ఎంత పెట్టి పూర్ణం ఎంత ఆడించుకున్నావు? కేజీన్నర బెల్లము, అర్ధ కేజీ ఉలిగరవ, 4 కేజీ మైదా. అవి కలుపుకోవాలా? అన్ని కలిపి 5 గుడ్డలు వేసి గ్రైండర్కి వేసిన. బాగా పొద్దున 10కి నానబెట్టినాను. ఇప్పుడు చేస్తున్నా. అది పిండి ఎట్లా కలుపుకున్నా చూపియో, కొంచెం నాకు జారుడుగా ఉండాలా? ఎట్లా? కొంచెం జారుగా అట్లా అట్లా ఉండాలా? ఇట్లనే బాగా వస్తుంది. అవునులే. అది చేసి దాంట్లో పూర్ణం పెట్టుకున్నాం, పెట్టి ఉండలు వేసి పిండి తీసుకుని అట్లానే వేసి మధ్యలో పూర్ణం పెట్టుకొని చుట్టూ క్లోజ్ చేసుకోవాలా పూర్ణం ఉందని. అలా నూనె వేసి దానిపైన చేత్తోనే అట్లనే అనేసేయాలి. మళ్ళీ పేపర్ వేసుకొని పైన దానికి ఆయిల్ పట్టించుకోవాలి. అప్లై ఆయిల్ పట్టించుకొని అట్లా వేసి ఎంత ఈజీగా చేసేస్తాను చూడండి ఆంటీ. ఎవరికైనా ఆర్డర్ వస్తే చేసిస్తారా ఆంటీ? చేసిస్తారా? ఎంత నీట్గా చేస్తాను చూడండి. ఎంత మనం ఏ విధంగా చేసుకోవచ్చు, కానీ మేము సైజు బట్టి చేస్తున్నాం, పెండం బట్టి. అవునులే. పేపర్ తీసేసి మళ్ళీ దానిపైన వేసేది. పెనం పైన ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోలేము కదా? సిమ్లో పెట్టుకోవచ్చా, హై అయినా పెట్టుకోవచ్చా? ఇట్లా సిమ్లో. అవునులే. నీట్గా నేస్తా, బాగా ఈజీ, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఓలిగ చేసేది. అవునులే. ఇంకా దానిలో పైన నెయ్యి కానీ పాలు కానీ వేసుకొని తినొచ్చా? మీరు ఇంక మామూలుగా ఇట్లా నెయ్యి లేకుండా మళ్ళీ తినేటప్పుడు వేసుకుంటారు? అవునులే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చినాయి, ఎంత బాగున్నాయి చూడండి. దీనిపై నేను నెయ్యి వేసుకొని తింటే, నెయ్యి కానీ పాలు కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.